బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. A22గా ఉన్న చైతన్య బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దతిప్ప సముద్రం మండలంలో ఆంధ్ర వైన్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు చైతన్య బాబు. తంబళ్లపల్లె కోర్టులో చైతన్యను హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ, చెప్పండి, నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోనిక, అన్నమయ్య జిల్లా తంబలపల్లి ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 13 మందిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో A22గా ఉన్న ఈ యొక్క చైతన్య బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పరారీలో ఉండగా ఈ రోజు అతన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇతను పెద్దతిప్ప సముద్రం మండలంలోని ఆంధ్ర వైన్స్ లో మేనేజర్ గా కూడా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఇతను తంబలంపల్లికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న ఇక వైన్ షాపులకు కూడా ఈ యొక్క నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా కూడా ఎక్సైజ్ అధికారులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతని పైన నిఘా ఉంచగా అతను ఈ రోజు పోలీసులు అతన్ని పట్టుకోవాలని తమ్మలపల్లి కోర్టులో కూడా హాజరుపరిచినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆచూకీ తెలుసుకుని వాళ్ళందరినీ కూడా రిమాండ్ కు తరలించే పనిలో పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మోనిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.